సామాన్యులకు ప్రేమతో వైద్యం కల్వరి టెంపుల్ హాస్పిటల్. ప్రజల సేవయే ముఖ్య ఉద్దేశంగా, రోగికి ఆరోగ్యమే లక్ష్యంగా, ప్రజల క్షేమమే ఆశయంగా 24 గంటలు 365 రోజులు నిరంతరము రోగులకు వైద్య సేవలు అందించుటకు డైవిజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు చేపట్టిన బృహత్తరమైన కార్యక్రమం 200 పడకల గల కల్వరి టెంపుల్ హాస్పిటల్. హైదరాబాద్ సిటీకి దగ్గరలో మియాపూర్ మెట్రో స్టేషన్ కి, హఫీజ్పేట రైల్వే స్టేషన్ కు మధ్య కల్వరి టెంపుల్ సమీపాన హైదరాబాద్ నగర నడిబొడ్డున స్థాపించబడినది కల్వరి టెంపుల్ హాస్పిటల్. అత్యాధునిక పరికరాలతో చక్కని వసతులతో, పరిశుభ్రమైన పరిసరాలతో, ప్రశాంత వాతావరణంలో, కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా ప్రజలందరికీ సేవలను, అత్యాధునిక వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందిస్తుంది ఈ కల్వరి టెంపుల్ హాస్పిటల్. కల్వరి టెంపుల్ హాస్పిటల్ కలిగి ఉన్న వసతులు: 200 పడకలు, 23 వార్డులు, 2 ఆపరేషన్ థియేటర్లు, 1 ప్రసూతి థియేటర్, 5 అంబులెన్స్ వాహనములు, పోస్ట్ ఆపరేషన్ కేర్, క్యాజువాలిటీ వార్డ్, ఓపీ డిపార్ట్మెంట్, ఫార్మసీ, ఆక్సిజన్ ప్లాంట్, డయాగ్నోస్టిక్ సెంటర్లో అల్ట్రాసౌండ్, టీఎంటీ, ఎన్సిఎస్, ఈసీజీ, ఈఈజీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ, క్యాంటీన్. ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు: ప్రతి పేషెంట్కు డాక్టర్ నిర్ణయించిన డైట్ ప్రకారమే చక్కని ఆహారం ఉచితంగా అందించబడుతుంది. సహాయపడే అటెండెంట్కు చక్కని పరుపు కలదు. ప్రతి బెడ్కి యూఎస్బి పోర్ట్ సౌకర్యం కలదు. ప్రతి బెడ్ చుట్టూ ఐసీయూలో ఉన్న ప్రైవసీ కలదు. ఐ క్లినిక్, డెంటల్ క్లినిక్ కలదు. ఎగ్జిక్యూటివ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయబడినవి. ఉచిత ఆరోగ్య అవగాహన సదస్సులు, బ్లడ్ డొనేషన్ క్యాంప్, ప్రయోగశాలలో 20% ప్రత్యేక తగ్గింపు, ఫార్మసీలో 20% ప్రత్యేక డిస్కౌంట్, బెడ్ ఛార్జెస్ 50% తగ్గింపులు. అన్ని వేళలా అన్ని విభాగాలలో అనుభవజ్ఞులైన డాక్టర్లచే నాణ్యమైన వైద్యం అందించబడుతుంది. అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్ కి వెంటనే వెల్కమ్ కిట్ అనగా
వాటర్ బాటిల్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, దువ్వెన, సబ్బు, షాంపూ ఉచితంగా ఇవ్వబడును. పేదలకు పెన్నిదిగా, రోగులకు ప్రాణదాతగా, అందరికీ ఆప్తులుగా, సామాన్యులకు ప్రేమతో వైద్యం అనే ఏకైక ఉద్దేశంతో దైవజనులు డాక్టర్ పి. సతీష్ కుమార్ గారు కల్వరీ టెంపుల్ హాస్పిటల్ ద్వారా అందిస్తున్న ఈ బృహత్తరమైన సేవల ద్వారా ప్రతి నెల వందలాది మంది వైద్య సేవలు పొందుచూ వచ్చిన వారందరూ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యాన్ని పొంది ఆరోగ్యవంతులుగా వర్ధిల్లుచున్నారు.